అందరూ గొప్ప గాయకులతో కలిసి మీరు పాడినప్పటికీ ఘంటసాల మాస్టర్తో పాడిన పాటలు ఒకవైపు, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బాలు గారితో పాడిన ఒక పాటలు, ఇవన్నీ చూసుకుంటే ఘంటసాల మాస్టర్తో మీ అసోసియేషన్, మీ అనుబంధం గురించి చెప్తారా? ఘంటసాల గారితో పాడినప్పుడు, ఆయన మ్యూజిక్లో పాడినప్పుడు అదొక టైప్గా ఉండేది. అదొక టైప్ అంటే ఇప్పుడు లవకుశలో పాడేదాన్ని కదా నేను, లీల గారు. మరి ఒక్కొక్క బిట్టు రిహార్సల్స్కే 6 months తీసుకునేవాళ్ళం. పాట చూడకుండా పాడే అంతవరకు వచ్చేదనమాట. అంటే ఆ సంగతులన్నీ కంఠస్థ పెట్టాలి కదా. కళకళలాడే నా చిన్నప్పుడు ఘంటసాల గారి ఇది రామారావు గారు పిక్చర్, రామారావు గారు, జీవలక్ష్మి గారు, ఏడు కొండల గుర్తుందా? గుర్తుందా? లీల గారు పాడారు అది. ఆ పాట అస్తమాన్ కచేరీలో పడేదాన్ని. అప్పుడు నేను రాలేదు ఫీల్డ్కి. ఆ పిక్చర్ చూశాను మా ఊర్లో విజయనగరం. మాకు అదే పని. సాయంత్రం మా నాన్నగారికి అది ఫ్రీ ఆ థియేటర్, అది రోజు వెళ్ళిపోతుండటమే సాయంత్రం వేళ. అట్లాగా ఘంటసాల గారు మన ఊర్లోనే చదువుకొని మన ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలియదు ఆయన అక్కడ ఉండేవారని, నాకు తెలియదు. మేమిద్దరు ఇక్కడ కలిసాం. అది చూడండి, అదే దేవుడి యొక్క ఇది లీల. ఆయన పిక్చర్లో అన్నీ అదే. ఆయనకి ఆ వేణుగానలో చెప్పేది ఏంటంటే ఆయనకి చాలా ప్రాణం ఆ పాట. ఈ తిరుమల మందిరం ఒకటి. ఆ రోజు నేను కొంచెం లేట్ అయింది. లేట్ అయినప్పుడు జెమిని స్టూడియోలో ఆయన ఆ పాట పాడేశారు. అసలు పిక్చర్లో నేను నా చేతి పాడించాలి. అమ్మ నాకు చాలా ఇష్టం ఈ పాట, నేను ట్రాక్ పాడేశాను, నువ్వు కూడా పాడేసి నీదే పిక్చర్లో ఉంటుంది, నాది ఉండదు, నాకు కావాలని నేను పాడుకున్నాను అని అన్నారు. ఆయన పేరే వెంకటేశ్వరరావు కదా. ఆయన దేవుడి కోసం పుట్టినట్టు పుట్టి చిన్న వయసులోనే ఆయన ఎన్ని వేల పాటలు పాడామండి. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, నీ నోట నా నోట నీ పలకాల చిలక 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 చిలక. అది నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర అండి అది. అంటే నాకు ఆయన పాడిన పాటల్లో పాడుతా తీగ చల్లగా, ఆ ఒక్కటి ఆయన పాడింది ఎన్నిసార్లైనా వింటాను. అందులోంచి ఆ వాయిస్లోంచి వచ్చిన తీయదనం, పాడుతా తీయగా చల్లగా. ఆ లాస్ట్లో కూడా ఆయనకి ఆ గొంతుకలో ఇంకా ఆవిడ సావిత్రిని నిద్రపుచ్చి లాస్ట్లో కూడా ఆయన ఆ గాత్రంలో చూడండి, ఇంకా పాడలేక పాడినట్ట ఆవిడ పడుకుంది, నేను ఇలా పాడాలి. అందులో ఉన్న ఆ మెలోడీ ఉందండి, లడ్డు అండి అది. అది ఎవరికి రాదు, ఎవరు ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరికి రాదు. ఘంటసాల గారు మీకు ఈ చిన్న చిన్న మెళకువలు అవి ఆయన కూడా చెప్పేవారు. అమ్మా ఇది ఇలా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, ఇలా పాడాలి, అక్కడ ఈ ట్విస్ట్ ఇలా తిప్పాలి అని చెప్పేవారు.